ఏం చేస్తున్నావు? బాక్సింగ్ అమ్మా, ఇదంటే తన ఇష్టమట. మరి మృదంగం వాయిస్తున్నావేంటి? మృదంగమా? మరి ఏంటమ్మా నువ్వు అనేది? బాక్సింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఆహా, ఇలా ఆపాలి. ఆపుతా ఆపుతా ఆపుతా. ఆపవయ్యా, నా స్వగృహం వచ్చింది. ముందు హనుమంతుళ్ళ నించో. హనుమంతుళ్ళ నోరు కాదు, చేతులు. ఓ లక్ష్యాన్ని కనుబొమ్మల మధ్య ఉంచు. కనుబొమ్మలు కలవేమోనే. కలిసే కలిసే. ఏకాగ్రతతో చూడు. ఓసారి మీ అక్కని తెలుసుకుని ఒక్క గుద్దు గుద్దు. ఏంటి ఏమైంది? కదలంటుంది చూడమ్మా. ఓ ఐడియా చెప్తాను. ఏంటి? పని చేర్చకం పంచుకుందాం. ఎలా? నువ్వు కొట్టు, నేను పట్టుకుంటా. ఏమైందండి? మళ్ళీ ఏమైందండి? మీకే ఇలా జరుగుతుంది ఏమిటండి? బెల్బాటమయ్య గారు ఇక్కడేం చేస్తున్నారండి? నేను ఎన్నోసార్లు నా ప్రేమ గురించి తనతో ఎంతో డీసెంట్ గా చెప్పి చూశాను, కానీ తను లొంగేలా కనపడ్డలేదు. అందుకే తనకి తెలియకుండా తన మెడలో ఈ తాళి కట్టి ఆవిడ మీ ఆవిడ చేసుకోవాలనుకుంటున్నారా? కాదు, ఏంటి నేను తనవాణ్ణి కావాలనుకుంటున్నా. నా మాట అంటే ఆవిడ కెలాడ తెలుసు, తిరబడి కొడితే ఈ తాళి నిన్ను కాపాడుతుంది. తాళి భార్యకి మాత్రమే రక్షణ కాదురా, భర్తకే రక్షణే. తాళి కట్టాలనుందా? నొప్పిగా ఉందా? ఇప్పుడు లైట్ గా. అయ్యగారు ఎక్కడున్నారు? నన్ను కొట్టేవు కదా, నా లేబర్ వస్తుంది. ఏం జరుగుతుందో నువ్వు ఇప్పుడు చూడు. అలా రా దానికి. ఐ లైక్ ఇట్. ఏం జరుగుతుందో నువ్వు చూడు. క్లోజ్. ఏమండి ఏటైంది? దొంగ దొంగడా? ఏటి వీరరావు గారింట్లో దొంగడా? రేయ్ మా అయ్యగారింట్లో లేట్ అవుతుంది. దొంగ ఇడికి కాళ్ళతో తంతే ఆందు. రేయ్ ఇప్పుడు చూడరా, ఈ వేళ నా చేతిలో నువ్వు చచ్చావే. ఏమిటండి ఆరోగ్యం ఎలా ఉంటే తొందరపడి ఆసుపత్రి నుంచి వచ్చేసారేమిటి? కాదే, మా నాన్న ఆత్మ రారా అని పిలుస్తున్నట్టుగా ఉంది. అలాగా ఒక్క రోజైనా స్వగృహంలో నిద్ర చేయాలి కదా. ఉండండి హారతి తెస్తాను. అయ్యో వద్దే, ఆలస్యం అయితే వాడు పిడిగిలా ఎగురొచ్చి పడతాడు. అతనేమి చూడండి, ఇల్లు తాళం వేసింది. సరే త్వరగా రండి. ఏమండి? అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోయారా? చచ్చాడా? మా వారు నీకేం ద్రోహం చేశారు చెప్పరా? సొంత ఇంట్లో సుఖంగా ఉండాలని ఆశపడ్డారు, అది ఓర్చుకోలేకపోయావే. ఆయన్ని ఇంట్లోకి ఒక్క అడుగు కూడా పెట్టనివ్వకుండా అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా. ఆయన కష్టపడి సంపాదించారే కానీ నీలాగా అక్కడి తల్లి సంపాదించలేదురా. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. తాళి కట్టైనా భర్తను అవ్వాలనుకున్నాను, బెడిచి కొట్టింది. పోయే పోకడ చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదేమో అనిపిస్తుంది. మాట్లాడుకుంటే రేపు చేసేయండి. రేపు చేసి నేను జైలుకి వెళ్తే బ్యాక్ నువ్వు కొట్టేద్దామనా? అయ్యగారు, ఆ మాణిక్యం గారి కొడుకు ఎదురింటి అమ్మాయి కడుపు చేశాడు, అందుకని వాళ్ళు పోలీసులు పట్టించారా వాడిని. గుట్టు అడ్డు కాకుండా పెళ్లి ఫిక్స్ అయ్యలా. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అందుకు నా మనసు అంగీకరించట్లేదే. అయితే బేకరీ మర్చిపోండి. నో, బేకరీ నాకు దూరం కాకూడదు. దీనికోసమైనా నేను రేపు పట్టం చేస్తాను. అది సరే, మీ ఇద్దరికి నెలకి జీతం ఎంత? 50 రూపాయలండి. వచ్చే నెల నుంచి మీకు రూపాయి పెంచుతున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఆ దేవుడే దిగి వచ్చిన నన్ను ఈ బేకరీని దూరం చేయలేడురా. అయితే నిన్న రాత్రి నుంచి ఆ బొంబాయి నెమలి నల్ల నాయకు లొంగిపోయి. అయితే మీరు పోయిన పని అయిపోయింది.
బ్రహ్మాండంగా అయింది. కానీ ఒక్కటే కొరత, ఏంటి? కరెంటు పోవడంతో సిగ్గుపడ్డ ఆ అందాన్ని చూడలేకపోయాను. అయ్యగారు, అమ్మగారు వస్తున్నారు. ఒక్క రాత్రిలో ఎంత మార్పు తెచ్చానో చూశారా? అయ్యగారు, ఆ. మీరు బల్లెలోకి తీశారే. ఒరేయ్, కడమంత గుమ్మడికి అయినా కత్తెలాంటి మగాడికి లోకు వేరా, ఆ. అది లోక సహజం. రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మేస్తోంది ఏంటి? మీరు సరిగ్గా డీల్ చేస్తుండ్రు. దీని గురించి నాకు చెప్తా ఉంటారా రాస్కెల్? యాండి పాలు తీసుకోండి. నాకెందుకు పాలు? బాగా టైర్డ్ అయిపోయారు కదా. నేను టైర్డ్ అయినట్టు నీకెలా తెలుసురా? మంచం కింద పడుకున్నావా? మంచం పైన పడుతుంది నేనే. ఒట్టి చెల్లి. నా ప్రాప్తం ఇలా పాలచెంబైపోయింది. ఎంత పెద్ద మనిషి అయినా ఏం కావాలంటే తీసుకెళ్ళమన్నాడు. మనం ఒట్టి చేతులు తెలితే ఆయన బాధపడ్డావు. రాత్రి నిద్ర పడటానికి ఏదో ఒకటి తీసుకెళ్ళాను రా. అవునవును, నా తమ్ముడు చేతులు నొప్పి పెట్టేలా ఫైటింగ్ చేశాడు. ఒళ్ళు పడ్డానికి ఒక మనిషి కావాలి. అందుకని ఈ పిల్లిని పుల్లి మేము మీరు బానిసం చేస్తాం. ఏయ్, అయ్యో ఆయన తీసుకెళ్ళమన్నాడు. అయ్యా పులిని బట్టి కాళ్ళు విరిచి పిసుకమన్నదో జీవం. అది ఏమి న్యాయమో, ఇది ఏమి ధర్మమో. ఓ ఎలా సన్నాసే, ఆ, ఆ రాయుడికి నీకు ఏంట్రా లింకు? అదెందుకు అడుగుతావులయ్యా? అదో పెద్ద లవ్ స్టోరీ. మా అక్క కూతురు కళ్యాణికి నేనంటే ప్రాణం. అది పెట్టే చేపలు అంటే నాకు ప్రాణం. అది ఒకసారి అన్నం రెడీ చేసుకొని చేపల కోసం పోయింది 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 రికార్డు మార్చరా? పోయి లారీ కింద పడి చచ్చిపోయింది. తర్వాత ఏంటి? అప్పుడు చేపలకు దండం పెట్టి ఇంట్లో ఉన్న చింతకాయ పత్రితో అడ్జస్ట్ అయిపోయాను. అయ్యి బాబాయ్, జస్ట్ మిస్. ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక వీరుణ్ణి గుండె ధైర్యం ఉన్నవాడిని రాయుడు గారు కావాలని అడిగారంట. పులిపాండు నా పేరు వినగానే ఆయన మనుషులు వచ్చి నన్ను టపక్కన వేసుకుని వెళ్ళిపోయారు. అసలు అందులో గమ్మత్ ఏంటంటే పనిలో చేరిన వెంటనే రాయుడు గారు నన్ను పైకి కిందకి 2 నిమిషాలు చూశాడు. కాళ్ళు చేతులు పిసకమన్నాడు. నా పేరు చూడగానే నేను అలా కనబడ్డారో ఏంటో. సన్నాసే, ఆ, ఆయన సంగతి వదిలే. వదిలేసా. రాయుడు కూతురు సంగతి ఏంట్రా? ఏంటి అంత శ్రద్ధగా అడుగుతున్నా? నువ్వు చెప్పు సన్నాసే. సీతమ్మ చాలా మంచి పిల్లండి. అయితే ఆవిడకు చెడ్డ అలవాటు ఉంది. ఆ. ఎవరి మీద కోపం వచ్చినా నన్ను పట్టుకొని కొడుతుంది. ఇలాగే ఒకసారి కొడుతున్నప్పుడు ఈ పులిపిరికాయ ఊడిపోయింది. ఇప్పుడున్నది తల్లో 4 గంటలు పైకి గుండ్రంగా చేసి అతికించుకున్నాను. సిగ్గులేదు. సిగ్గెందుకు? ఇది పెట్టుకుంటేనే నలుగురు భయపడుతున్నారు, 4 పంచాయతీలు వస్తారా చిల్లర రాలుతుంది. ఇది లేకుండా చూడండి, చిన్నపిల్లలు ఉన్నానా? ఇది పెట్టుకుంటే చూడండి, మీరు కూడా భయపడుతున్నారు కదా. అయ్యా అయ్యా, నేను కాదు వాడు